అర్థం ఎన్డీఏ చేసుకోవాలి. గవర్నమెంట్ని ఎన్డీఏని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, నేను రోజు ప్రశ్నిస్తాను అరెస్ట్ చేస్తారని చెప్పి జగన్ చెప్తారు. మీరు ఇచ్చిన హామీల్ని ఎక్కడని చెప్పి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ఈ రోజు నుంచి నేను ప్రశ్నిస్తాను అరెస్ట్ చేస్తారా? మంచిది, ఆయన ప్రశ్నించమనండి. ఆ విధంగా ఆయన మీడియా ముందుకు రమ్మనండి. 5 సంవత్సరాల్లో ముసుగేసుకొని పరదాలు కట్టుకొని ఏ రోజు మీడియాకి ముందుకు వచ్చి, లేదంటే ప్రజలు నింద చెప్పినట్టుగా ఇంత జరుగుతున్న రాష్ట్రంలో అరాచకము ఆయన నాయకులు చేస్తున్నప్పటికీ, ఆయన నాయకులు భూ కబ్జాలు చేశారు, శాండ్ కబ్జాలు చేశారు, లిక్కర్ కబ్జాలు చేశారు, ప్రభుత్వ ఎండోమెంట్ భూములు లాక్కున్నారు. సామాన్య ఆఖరికి ఈయన పబ్లిసిటీ పిచ్చి, జగన్ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ వల్ల రైతుల యొక్క పాస్బుక్ లో కూడా ఈయన ఫోటో వేసుకున్నాడు. అదే సొంత వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చినట్టు. ఇప్పుడు అధికారం మీరే వచ్చారు కదా, మీరు ఎంక్వైరీ చేయించవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అది ఎన్డీఏ కూటమి అధికారం ఉంది కదా, అంటే గతంలో ఇప్పుడు అది కాదండి, సిబిఐ ప్రతిదానికి సిబిఐ వస్తుందా? ఇంకా రాష్ట్రాలలో అప్పుడు ఎలక్షన్స్ పెట్టడం ఎందుకు, స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు, మొత్తం కేంద్రం లాగా ఇప్పుడు అమెరికా లాగా అంటే అవినీతి జరిగింది అది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది బయటికి, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అడుగుతుంది. కానీ సిబిఐ తనంతట తను ఏది సోమోటల్లా కొన్నిటికే వస్తుంది కదా, అన్నిటికీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతిదానికి ఇప్పుడు కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మా అబ్బాయికి తుమ్ము వచ్చింది, తుమ్ము కారణం కూడా సిబిఐ వచ్చి కనుక్కోవాలని అంటే ఎలాగవుతుంది? అన్నిట్లో అలా రాదు కదా. కొన్ని అతను చేసినటువంటి అవినీతిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడుంది చేస్తుంది, అవినీతి తీస్తుంది. ఆ సిబిఐ పరిధిలోకి వెళ్ళే వాటికి సిబిఐకి ఇస్తుంది, రాష్ట్రమే చేయాల్సిన రాష్ట్రం చేసుకుంటుంది కదా. సో ఆ విధంగా ఆయన చేసుకున్న పబ్లిసిటీ పిచ్చిదానికి ఇంత నాశనం చేసినప్పుడు ఏ రోజు మీడియా ముందుకి రాలేదే మరి? ఏ ఒక్క రోజు ఆడబిడ్డలు ఆయన మాట మాట్లాడితే పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి ఇబ్బంది కలిగింది, అన్యాయం జరిగిందని దిశాని చట్టం కాదని తెలిసినప్పటికీ పబ్లిసిటీ కోసం అని దిశాని పెట్టాడు. దిశ చట్టం పనిచేయలేదంటారా? దిశ చట్టం కాదు కదా. టెక్నికల్లీ అండ్ లీగల్లీ దిశ చట్టమే కాదు, చట్టం కాదు. కానీ దాన్ని చట్టంలో నేను చేస్తాను అని చట్టం అయిపోయిందని ప్రకటన ఇచ్చుకున్నాడు. చట్టం అయితే అవ్వలేదు కాదు అది, ఎందుకంటే పెండింగ్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి మహిళలకు మేలు జరగలేదంటారా? ఏ మేలు జరుగుతుంది? నీకు చట్టమే దానిలో లేని ఎప్పుడైనా 21 days లో ఫాస్ట్ ట్రాక్ నేను చట్టంతో ఉరేస్తాడు. ఎంతమందికి ఉరేస్తాడు చెప్పండి? ఇప్పుడు ఆయన ఇంటి పక్కనే నిన్న కూడా పేపర్లో వచ్చింది, ఆయన ఇంటి పక్కన సీతారాంపురం నది మన విజయవాడ దగ్గరలో కూతవేటు దూరంలో ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఇంతవరకు 3 ఏళ్ళు, మరి ఇప్పుడు ఈ 6 నెలలు వదిలేస్తే, నిన్న పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయాడు అని చెప్పని ఏదో వచ్చింది. ఎందుకు పట్టుకోలేదు మరి నువ్వు? దిశ వల్ల వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేశారు, మహిళల్ని మేము కాపాడటం జరిగింది, రక్షించడం జరిగింది. నేను దిశ వల్ల చెప్తాను. ఆ ప్రచారం చేసుకున్నారు, ₹1,00,00,000 ప్రకటనలకు ఇచ్చుకున్నారు. ఒకటి యాప్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, పోలీస్ యంత్రాంగానికి చెప్పడం కోసం ఉంది. కానీ శిక్షలు అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే విధంగా, నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే విధంగా ఇంతవరకు నేను అడుగుతున్నానండి యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పటికైనా సరే పార్టీ తరపున శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. నేను పాలించిన 5 సంవత్సరాల్లో ఇంతమంది బాధితులకి ఇంత ఆయన చెప్పాడు కదా, దిశలో ఇంత ఇంకేంటి ఉరి తీస్తాను అది చేస్తాను అన్నాడుగా. ఎంతమంది పాపం నిందితులు భయపడ్డారు, ఎంతమందికి ఉరి తీసావు, ఆ చట్టంలో పేర్కొన్నటువంటి ఎటువంటి శిక్షలు ఎంతమందికి వేశారు? తీయమనండి. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆయన తీయమనండి, అప్పుడు డిబేట్ పెట్టుకుంటాం. మేమన్న తప్ప ఆయన అన్న తప్ప అని ఊరికి మాటలు చెప్పడం కాదండి. ఏదైనా సరే ఇటువంటివి ఆయన అంత చేసి అన్ని అరాచకాలు చేసి ప్రశ్నించిన వాళ్ళపైన కేవలం ప్రశ్నిస్తే నిజంగా కేసులు పెట్టాడు. ఈ రోజున మేము ఇప్పటికీ చెప్తున్నాము, కూటమి ప్రభుత్వం అయినా సరే మీరు ఒక పథకం గురించి మీరు అంటున్నారు సిలిండర్ గురించి అని, సిలిండర్ ఎందుకు రాలేదు, మీరు ఇచ్చిన హామీ ఇది అని చెప్పని ఆ పోస్టర్ పెట్టి నిలదీయండి, మిమ్మల్ని ఎవరు కేసులు పెట్టరే. అలా కాకుండా సిలిండర్ ఇస్తా అన్నాడు పలానా వాడు అని వ్యక్తిగతంగా దూషణ చేస్తూ, లేదంటే కనుక ఇంకొక మంత్రి మహిళా మంత్రి పైన ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం అమ్మ నన్ను మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ, ఇదే నేను పక్కన సిలిండర్ అని పదం పెట్టి నేను ప్రశ్నించాను కాబట్టి నన్ను పెట్టారంటూ ఊరుకోరు కదా. నువ్వు ప్రశ్నలాగా ఉండాలి. మరి అది ప్రశ్న, నువ్వు పథకాలకు సంబంధించి ప్రశ్నించు, నీ పైన ఏం కేసు ఉంటుందా ముందు తీసుకున్నా, అప్పుడు నిజంగా అందరూ సామాన్య ప్రజలు కూడా నీకు తోడు ఉంటారు. అరే అనవసరంగా అక్రమంగా పెడుతున్నారని. ప్రభుత్వ విధానాల పైన మాట్లాడు. నువ్వు ఈ మాట చెప్పారు ఇది ఎందుకు జరగలేదని, అంతేగాని దానికి ఒక బూత్ జోడించి ఇంకొక అన్పార్లమెంటరీ భాష వాడుతూ నేను దాని ప్రశ్న అంటే ఊరుకోరు కదా. ఇప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)లో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. కానీ అదే 19 పక్కన 22లో భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరుల హక్కులకి భంగం కలిగించకూడదు.
ఇప్పుడు మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అందుకే కదా పోసాని కానీ ఆర్జీవి కానీ ఇప్పుడు వీళ్ళంతా శ్రీరెడ్డి ఆ అమ్మాయి కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నాకు చెయ్యి ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను కత్తి తీసుకొచ్చి నేను ఎవరినైనా చంపేస్తాను అంటే అది కాదు కదా. ఆ తర్వాత నీకు శిక్ష పడుతుంది మరి న్యాయం ప్రకారంగా. అది నా స్వేచ్ఛ అనకూడదు, అప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది కోర్టుకు కూడా. అలానే భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, నీ అభిప్రాయం చెప్పేంత వరకు ఉండాలి. ఎస్, నీ హక్కు అది, ప్రతి ఒక్కడికి భారతదేశంలో హక్కు ఉంది. ఆ హక్కు ఎంతవరకు ఉండాలంటే పక్కన వాళ్ళ హక్కును హరించేంత వరకు ఉండకూడదు కదా. నా వ్యక్తి నన్ను దూషిస్తూ నన్ను మానసిక హింసకి గురి చేస్తూ నా వ్యక్తిత్వ హననం చేస్తే అది నీ హక్కు అంటే నిన్ను కొట్టే హక్కు కూడా నాకు ఉంటుంది. మరి నేను అలా కొడుతూ పోతే ఈ చట్టం ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మాట అంటారు అనుకుందాం, ఉదాహరణకి ఏదో ఒకటి నన్ను అన్నారు, దుర్భాషలాడారు, నాకు నా హక్కులు భంగపడ్డా, నేను మిమ్మల్ని కొట్టాను అనుకోండి, అప్పుడు చట్టం ఎక్కడవుతుంది? ఇంకా అలా ఉండదు. కాబట్టి ఎవరి హక్కులు వాళ్ళు ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ఉండాలి అంత ఉండాలి. ఎస్, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత పరిధి మీరే విమర్శలు చేసుకుంటారు. అదేంటంటే ఆ రాజకీయ పార్టీలు, అది కూడా తప్పే, ఏ రాజకీయ పార్టీని తప్పే. కాకపోతే వ్యవస్థ అలా ఉంది, కొన్నిసార్లు ఆవేశానికి పోయి అనుకోండి ఏదో ఒకటి చేసుకుంటుంటారు. కానీ సానుభూతి పరులు అదే అంటున్నాను, అది తప్పనే అంటున్నాను. ఏ రాజకీయ పార్టీ ఆ వ్యవస్థకి అందరూ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. వన్ సెకండ్ థింగ్ వచ్చేసి, రాజకీయ పార్టీ కార్యకర్తలం అన్న పేరుతో, సానుభూతి పరులం అన్న పేరుతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీరు అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. నీ పార్టీ నీకు నచ్చితే నీ పార్టీకి నచ్చినట్టు పోస్ట్ పెట్టుకో. లేదు నీకు అవతల వాళ్ళు నచ్చలేదనంటే వాళ్ళు మాట్లాడిన మాటకి ఈ విధానం తప్పు అని చెప్పినాను. లేదు మేము నిజంగానే నవరత్నాలు అమలు చేసాము, ఇదిగో సాక్ష్యం అని అలా పెట్టాను, నువ్వు చెప్పింది తప్పమ్మా అనేసాను, పర్వాలేదు. కానీ అలా కాకుండా పిచ్చి పిచ్చిగా బాడీ షేమింగ్ చేస్తూ మార్ఫ్డ్ ఫొటోస్ పెడుతూ ఇంకెవరితో అక్రమ సంబంధాలు కడుతూ ఫిల్దీ లాంగ్వేజ్ సాక్షిలో కూడా రాస్తారు కదా. ఎంత రాశారండి అఫీషియల్ పేపర్లలో. అలా రాయడం అనేది సభ్య సమాజం చాలా తప్పండి. ఎవడైనా సరే మరి అంత చేసిన వాళ్ళు ఈ రోజున ప్రశ్నించడం గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, మానవతా విలువల గురించి మాట్లాడుతున్నారా? ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో మనం చేసింది ఏంటి అని తెలుసుకొని మిగతా వాళ్ళ పైన మనం అనాలి. ఆయన చేసింది ఆయన కదా దానికి ఆజ్యం పోసింది. ఈ రోజున వాళ్ళ సొంత చెల్లికి, ఇంకొక చెల్లికి తండ్రి మరణం, ఎవరైతే పోస్ట్ పెట్టారో అదంతా కూడా టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్ట్. అది ఐటీడీపీ మరి నీ సొంత చెల్లి అది నిజమని, అది నిజం అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి నేను ప్రశ్న. ఎప్పుడు అరెస్ట్ చేశాడండి? మార్చి ఎన్నికల ముందు. అంటే 5 ఏళ్ళు నిద్రపోయాడా మరి? ఈ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాడు? ఎలక్షన్స్ ముందు చేయడం ఏంటి? నీ సొంత చెల్లికే నువ్వంత. ఇప్పుడు ఉదాహరణకి నేను లేదంటే మా అన్నయ్య అన్నాడు, మీరుంటారు, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవడైనా సరే రోడ్డు మీద కాదు ఎవరైనా అంటే మన తెలిసిన మన చుట్టాలంటే కోపం వచ్చి కొడతాం కదా అని మామూలు కొడతామా? ఇంట్లో సొంత కుటుంబ సభ్యులను గొడవ పెట్టుకుంటాం కదా, చూస్తూ ఊరుకుంటామా? చీము నెత్తురు ఉన్నోళ్ళమే కదా. అలాంటిది నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయితే ఇంకా ముఖ్యమంత్రి కూడా అసలు ఆ ఇదిలో ఉండే యంత్రాంగం అంతా నీ చేతులు ఉన్నప్పుడు నీ చెల్లెల్ని పక్కన పెడితే నీ తల్లినే అన్నారు కదా. నీ చెల్లెలు పుట్టుకకి వెతుకుతున్నారంటే నీ తల్లిని అన్నట్టే కదా. మరి అది అంత పెద్ద అవమానం ఏ కొడుకైనా భరిస్తాడా ఈ ప్రపంచంలో? మనిషి అన్న వాళ్ళు ఎవరు భరించరండి, ఏ కారణం ఏదైనా సరే. మరి నువ్వెందుకు భరించావు? అవి నిజమైతే కనుక అది నిజంగా టీడీపీ వాళ్ళు పెట్టుంటే నువ్వెందుకు మీడియా ముందుకు వాడిని గల్లా పట్టుకుని నువ్వు రావాలి? నలుగురు ముందు నువ్వు కొట్టుండాలి. అసలు కొట్టి అంటారా? ఇప్పుడు నా చెల్లి తల్లిని అన్న వాళ్ళైనా సరే, సామాన్య మహిళను అన్నవాడైనా సరే, నేను ఒక ఇలానే చేస్తాను అన్నలా నిజంగా నేను నిలబడతానని చెప్పి అదేది అదేమీ లేకుండా 5 ఏళ్ళు నువ్వు ఊరుకొని ఇప్పుడు ఏదో ఎలక్షన్ ముందు చేశాడట, అది కూడా ఎవరికి తెలుసు చేసావని? నీ సొంత చెల్లె ఈ రోజున అంటుంది, నీ తల్లే బాధపడుతుంది. ఎందుకయ్యా ఇంకా కూడా నాటకాలు?